ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున శుభములు. మీ అందరికీ ప్రభు నామం పేరిట దైవాశీస్సులు. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక వాక్యాన్ని చదివించాలని ఆశపడుతున్నాను. కొరింథీ సంఘానికి వ్రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11 వాక్యాలు చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కావున మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యములో నుండి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మనందరి విషయమై ఆయన శ్రమ నోర్చి ఆయన మరణించారు. ఆయన మరణం అవుతున్నప్పుడు ఇంచుమించు ఒక 3 గంటల ముందు నుండే భూమి యావత్తు భయంకరమైన చీకటి ఆవరించింది. దేవుని యొక్క ఆలయములో ఉన్న పరిశుద్ధ స్థలమునకు మహాపరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఉన్న దేవాలయపు తెర 2గా చీల్చబడింది. భూమి కంపించింది. అనేక మంది పరిశుద్ధులు సమాధులలో నుండి లేచి పట్టణము లోపలకు వచ్చి అనేకులకు కనబడి మరలా వారు వెళ్ళినట్లు లేఖన వాక్యాలను మనం చదవగలం. ఈ 4 సందర్భాలను కూడా ఇప్పుడు మనం ఒక వర్తమానాలుగా మనం అనేక లోతైన విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఉన్నది. లేఖనం అంటుంది, యేసుక్రీస్తు వారు కల్వరి సిలువ మీద అప్పటికే ఆయన తన ప్రాణమును విడిచి వినాలి. అప్పటికే తన ప్రాణమును విడిచి చాలాసేపు అయింది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడింది శుక్రవారము గనుక అది సాయంకాల వేళ అవుతుంది. మరుసటి దినమునకు వచ్చేటప్పటికనగా సబ్బాతు మరుసటి రోజు, వింటున్నారా, 7వ రోజు సబ్బాతు అను రోజు. అది వారికి ఒక పరిశుద్ధమైన రోజు, అది ఒక ప్రతిష్టతతో కూడిన రోజు. కాబట్టి సబ్బాతు దినమున ఇలాగను ఒక కార్యం జరగడం అనున్నది మంచిది కాదు అనుకుని సబ్బాతు దినమున ఒకడు ప్రాణమునకు కొట్టుమిట్లాడడం మంచిది కాదనుకుని వెళ్ళి ఈ యూద మత పెద్దలు పిలాతుతో మాట్లాడి, అయ్యా వారు ఇంకా నువ్వు చావలేదు అని అన్నప్పుడు లేఖనం అంటుంది, రోమ సైనికులు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క కుడి వైపున ఎడమ వైపున్న దొంగలు ఇంకా నువ్వు చావకుండా చూసి వారి మరణం త్వరగా జరగాలని they broke the bones, లేకపోతే they broke the legs of those criminals.
అక్కడ ఉంచబడిన వింటున్నారా ఆ ఒక దుండగుల యొక్క ఆ దొంగల యొక్క కాళ్లను విరగొట్టారు. ఎందుకు కాళ్లను విరగొట్టారు? కాళ్లను విరగొట్టినప్పుడు వాళ్ళు తన్నుకుని బ్యాలెన్స్ చేయడానికి కాళ్ళు అక్కడ పని చేయలేవు. కాళ్ళు పని చేయలేనప్పుడు మానవుని దేహం అంతా అక్కడ కృంగినట్టుగా అనిపిస్తుంది. మనుషుడు సరిగా ఊపిరి ఆడదు అండ్ మరణం త్వరగా జరుగుతుంది. దే వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్ బిఫోర్ 6. సాయంకాలం 6 గంటల లోపు ఇది జరగాలని వారు ఆశపడ్డారు. సో శిష్యులు ఆ రోమ సైనికులు వచ్చి ఆ దొంగలు ఇంకను బ్రతికి ఉండడం చూసి వారు కాళ్లను విరగొట్టగానే వారి మరణం తీవ్రపడింది. వాస్తవానికి సిలువ మరణం అనున్నది తీవ్రంగా జరిగే మరణం కాదు. ఇట్ ఈజ్ ఎ స్లో డెత్. ఇట్ ఈస్ ఎ స్లో వింటున్నారా టార్చరస్. ఒక్కసారిగా ప్రాణం పోదు, అంతటి భయంకరమైన ఒక వేదన. అయితే యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయన కాళ్ళను కూడా విరగొట్టాలి అని అనుకుంటున్నప్పుడు లేఖనం మాట్లాడుతుంది ఆయన మరణించాడు. రోమ సైనికులు చూసి ఆశ్చర్యపడ్డారు. హౌ కమ్ దిస్ మ్యాన్ డై సో సూన్? ఇంత త్వరగా చనిపోయాడని వారు అనుకుని వింటున్నారా టు మేక్ ఇట్ కన్ఫర్మ్ దట్ హీ ఈజ్ డెడ్, ఆయన చనిపోయాడు అని వారు నిర్ధారించుకున్నటకు రోమ సైనికుడు బళ్ళాన్ని తీసుకుని ఆయన బ్రక్కలో పొడవగా ఆ బ్రక్కలో నుండి రక్తమును నీరును ప్రవహించింది. రక్తము నీరు ప్రవహించింది అనడానికి మెడికల్ టర్మినాలజీలో మనం ఆలోచన చేస్తే హీ డైడ్. వింటున్నారా? హృదయం రప్చర్ అయ్యి లోపల హృదయం రప్చర్ అయ్యి వింటున్నారా హీ లాస్ట్ ఆల్ ద బ్లడ్. అండ్ చివరికి హృదయంలో ఆయన దగ్గర మిగిలింది ఏంటంటే ఆ నీరు మాత్రమే ఉంది. ఆయన ప్రాణం ఎప్పటికో పోయిందనేది వారు అర్థం చేసుకోగలిగారు. లేఖనములో రాయబడింది నీ దాసుని యొక్క ఎముకలను విరువవు అని రాశాడు ఒక చోట. వింటున్నారా? కీర్తనకారుడు తన కీర్తనలు రాస్తూ నీ సేవకుని ఎముకలను నీవు విరువవు అనే ప్రవచనము నెరవేరునట్లు యేసు క్రీస్తుని జీవితములో ఇది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఇలాగున్న సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నప్పుడు వింటున్నారా ఇక సబాతు దినం సాయంకాలం శుక్రవారము సాయంకాలం 6 గంటలకు, అందుకే మనకు శుక్రవారం సాయంకాలం 6 గంటలకు వింటున్నారా వారికి సబాతు మొదలవుతుంది. యూదులు యొక్క టైమింగ్ ఎలా ఉంటుందంటే వింటున్నారా వాళ్ళ క్లాక్ ఎలా ఉంటుందంటే మనకు రాత్రి 12 నుంచి ఒక రోజు మొదలైంది అంటున్నాం, రైట్? ఇట్ స్టార్ట్స్ with the darkness and the midnight. వింటున్నారా? ఒక రాత్రిగా మొదలయ్యి వింటున్నారా అది అర్ధరాత్రితో మన యొక్క మొదటి రోజు, మన యొక్క నూతనమైన రోజు మొదలవుతుంది. అయితే యూదులకు అలా కాదు. యూదులకు రోజు ఎప్పుడు మొదలవుతుంది? వారికి సాయంకాలం మొదలవుతుంది ఒక రోజు. వింటున్నారా? దే కౌంట్ a day with the evening. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారికి సాయంకాలంతో రోజు మొదలవుతుంది. వినాలి, ఇట్ స్టార్ట్స్ విత్ ద సన్సెట్. వినాలి, 6 గంటలకు సూర్యుడు హస్తమించడంతో పాటుగా వారికి ఒక రోజు అనున్నది ప్రారంభమవుతుంది. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, వచ్చుచున్న రోజు సబాతు రోజు గనుక యేసుక్రీస్తుని దేహం అక్కడ ఉండడానికి ఇష్టము లేక యేసుక్రీస్తు యొక్క దేహమును క్రిందకు దించి వింటున్నారా ఆయనను హడావిడిగా చాలా వేగంగా జరిగిన పనులు. ఇట్ వాస్ వెరీ 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 ఫాస్ట్. వేగంగా ఆయన దేహాన్ని దించి వింటున్నారా ఆయన ఒక వస్త్రంతో మాత్రం వాస్తవానికి దించినప్పుడు ఎంబామింగ్ సర్వీస్ జరుగుతుంది. చాలా రకాలైన సుగంధ ద్రవ్యాలు ఎన్నో ఆ దేహానికి వారు వేస్తారు. వినాలి, అయితే ఇవేవి వేయకుండా సబాతు వస్తుంది, ఇలాంటి పనులు చేయకూడదు, ఇది ఎక్కడ మేము మలినమైపోతామేమోనని వేగంగా యేసును దించి వింటున్నారా పేలికలతో వస్త్రముతో ఆయన ఏం చేశారంట ఆయనను చుట్టి తీసుకుని వెళ్ళి అరమతి అని చెప్పబడుతున్న యోసేపు వాని యొక్క సమాధిలో యేసును ఉంచారు. ఇవన్నీ చూస్తున్న యూద మత పెద్దలు
వీళ్ళు ఏదో పెద్దానికి ఏదో చేయబోతున్నారు, రేపేమో వీరు అంటున్న మాటల ప్రకారంగా ఆయన తిరిగి లేచాడను లేకపోతే ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు, కాబట్టి ఆయనను వింటున్నారా కనబడకుండా చేసి తిరిగి లేచాడని ఏదో ఒక ప్రగల్భాలు పుట్టిస్తారు కనుక మనం వెళ్ళి రోమ సైనికులతో మాట్లాడదామని ఆ యొక్క వింటున్నారా ప్రైవేట్ ప్రాపర్టీ అయినా, వినాలి, అరమతి యోసేపుది ప్రైవేట్ ప్రాపర్టీ, అతని సమాధి అది. అతని సమాధి ఎదుట రోమ సైనికులను మీరు నిలవబెట్టాలి అని వెళ్ళి యూత మత పెద్దలు పిలాతుతో మాట్లాడగా, పిలాతు వాళ్ళకి గ్రాంటింగ్ చేయగా వింటున్నారా ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా ఉంటున్న అరమతి యోసేపు యొక్క సమాధి లోపల వింటున్నారా అతను తొలిపించుకున్న సమాధి లోపల యేసుని ఉంచి ఒక పెద్ద రాతిని ఒక దానిని ఆ సమాధికి దొర్లించి, వినాలి నా మాట, ఒక రాతిని ఆ సమాధికి దొర్లించి వింటున్నారా దాని బయట రోమ సైనికులు నిలబడి దాని మీద వింటున్నారా ఇది తెరవడానికి వీలు లేదని రోమ సీల్ వేయబడింది అని మాట్లాడుతుంది. రోమ సీల్ వేసినప్పుడు దీస్ గాయ్స్ వింటున్నారా సమాధికి కాపలు పెట్టింది నేను ఎక్కడ చూడాల. హలో, సమాధికి జెడ్ కేటగిరీ కాపలా ఎక్కడ పెట్టినట్టు నేను చూడాల. అయితే యేసు ప్రభువునకు వింటున్నారా ఆయన చనిపోతే వింటున్నారా వారు పెట్టిన ఉద్దేశం ఎవరైనాను ఆయన తీసుకుని వెళ్ళి వాళ్ళు ఏమైనాను క్రొత్త కథలు అల్లుతారేమోనని వింటున్నారా ప్రైవేట్ ప్రాపర్టీలో రోమ గవర్నమెంట్కి ఆర్డర్స్ తీసుకుని వచ్చి సైనికులను వారి సీలను అక్కడ నిలబెట్టి నో వన్ అని ఉన్నారు. ఈ లోపున ఈ దేవుని వింటున్నారు యూదులందరూ వారి ప్రాంతాలకి వెళ్ళి, వినాలి, వారి యొక్క సబాతు దినమును కొనియాడారు. నా మాటలు వినాలి. అంటే శుక్రవారం అంతా ఆ సాయంకాలము నుంచి ప్రారంభమైంది, సబాతు మరుసటి రోజు వరకు, వినాలి నా మాట. ఆ మరుసటి రోజు వరకు ఉన్నప్పుడు ఇక సాయంకాలం 6 కల్లా వాళ్ళ సబాత్ అయిపోతుంది. ఆ 6 కల్లా అయిపోయినండి ఇక అది రాత్రి వేళ, ఇక వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి వాళ్ళు ఏమని తలంచారంటే ఉదయమున, నా మాట మీరు వినాలి, ఉదయ కాలమున ఉదయాన్నే ఆదివారం ఉదయాన్నే వారు భావించారు వెళ్ళి ఆయన యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యాలను వేయాలని తలంచి, లేఖనం మాట్లాడుతుంది కావలసిన సుగంధ ద్రవ్యాలన్నిటిని వారు సమకూర్చుకుని వింటున్నారా. ఎందుకని సబాతులో పని చేయకూడదు, సబాతులు ఏం చేయకూడదు, పని చేయకూడదు, 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరము నడవకూడదు, ఇవన్నీ వాళ్ళకి లాస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి 1 కిలోమీటర్ కంటే ఎక్కువగా నడవకూడదు, ఆ రోజున బరువులు ఎత్తకూడదు, ఆ రోజున పని చేయకూడదు. ఆ సాయంకాలం 6 గంటల నుండి అన్నిటిని వాళ్ళు సమకూర్చుకున్నారు. అన్నిటిని సమకూర్చుకుని తెల్లగా తెల్లవారుతున్నప్పుడు, ఎప్పుడు వేకువ జామున, ఇందాక నాన్నగారు ఆ మాట వాడారు, వేకువ జామున సుగంధ ద్రవ్యాలన్నిటిని సమకూర్చుకుని కొంతమంది సహోదరులు వింటున్నారా బయలుదేరి యేసుక్రీస్తు యొక్క దేహమునకు ఎంబామింగ్ చేద్దామని వారు బయలుదేరి వస్తున్నారు. లేఖనం మాట్లాడుతున్న సత్యాన్ని మనం గమనించాలి. వారు వస్తూ దానికి సమీపంగా వచ్చిన వెంటనే లేఖనాలు మాట్లాడుతున్నాయి, వారి ఆశ్చర్యానికి ఒక సంభవం వారికి కలుగుతుంది. సమాధి మీదనున్న రాయి దొర్లింపబడి ఉన్నది. అక్కడ రోమ సైనికులు వింటున్నారా క్రింద పడిపోయి ఉన్నారు. రాతి మీద దేవుని దూత కూర్చుండి ఇలా మాట్లాడుతున్నారు, ఏమని, మీరు వెతుకుచున్న ఈ యేసు ఇక్కడ లేడు, ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి ఉన్నాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా. మీరు వెతుకుచున్న యేసు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. వినాలి, లేచి ఉన్నాడని చెప్పి మరొక మాట అన్నారు, కమ్ అండ్ సీ, వచ్చి మీరు సమాధి లోపల చూడుడి. దేవునికి స్తోత్రం. వచ్చి మీరు లోపలికి వచ్చి చూసిన వెంటనే దే వేర్ ఇన్ డెస్పైర్ అండ్ డెస్పాండెన్సీ. వినాలి, వారు కృంగి కృషించి ఏమైందోనన్న విభ్రాంతిలో వారు ఉండి గుండెల్లో తాళని దుఃఖముతో కన్నీరు విడవడం
మొదలు పెట్టారు. నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, వెంటనే దూత అంటున్నాడు, వింటున్నారా, సజీవుడైన యేసును మీరు మృతులలో వెదకనేలా ఆయన చెప్పినట్లు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి మీ సోదరులకు తెలియజేయండి. Come and see and go and tell. వింటున్నారా? వచ్చి చూడుడి, వెళ్ళి మాట్లాడుడి. వచ్చి ఏమి చూడాలి? ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అనేది చూడగలగాలి. వెళ్ళి ఏమని ప్రకటించాలి? నా యేసు మృతుడు కాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. ఇదిగో నేను మృతుడనైతేనే గాని సదాకాలం సజీవముగా ఉన్నానన్న దేవుడు నా యేసు సజీవుడని వెళ్ళి ప్రకటించమని ఆ దూత వారికి సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యం యొక్క వెన్నెముక, క్రైస్తవం యొక్క ప్రాణనాడి ఏమైనా ఉన్నది అని అంటే అదే యేసు మరణమును జయించి తిరిగి లేచాడు అనున్నది. ఆమేన్. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, క్రైస్తవం యొక్క వెన్నెముకని చెప్పిన క్రైస్తవం యొక్క ప్రాణనాడి, వింటున్నారా, ఈ క్రైస్తవ్యం నిలబడి ఉండడానికి కలిగిన కారణమే, ఈ క్రైస్తవ్యం నిలబడి ఉండడానికి కలిగిన కారణమే ఈ ఒక్క, వింటున్నారా, ఈ ఒక్క సత్యము మీద, ఈ ఒక్క సిద్ధాంతము మీద. ఏంటి ఆ సిద్ధాంతం? యేసు మరణమును జయించి తిరిగి లేచాడు అనున్నది. యేసు తిరిగి లేచాడు. ఇంకొక మాటలో చెప్పాలనంటే యేసు పునరుద్ధానుడయ్యాడు. క్రీస్తు పునరుద్ధానం మీదనే క్రైస్తవం యావత్తు ఉనికి కలిగి బ్రతుకుతుంది అనే సత్యాన్ని మనము నమ్మగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పాలి. హల్లెలూయా. యేసు పునరుద్ధానుడు కాని ఎడల, వినాలి, యేసు పునరుద్ధానుడు కాని ఎడల ఆయన మరణించినది వ్యర్థమే. ఇఫ్ జీసస్ వాస్ నాట్ రిజరెక్టెడ్, వినాలి నా మాట, ఆయన మరణించినది వ్యర్థమే. మనం చదువుకున్న లేఖనం కొరింథీ పత్రిక. కొరింథీ పత్రిక అనేది గ్రీసు దేశములో ఉన్న ఒక పట్టణం. వినాలి నా మాట, కొరింథీ అనున్నది గ్రీసు దేశములో ఉన్న ఒక పట్టణం. అది ఈ కొరింథీలో ఉన్న ప్రజలందరూ గ్రీకు మాట్లాడుతున్నవారు, మహామేధావులు వారు. వాళ్ళకొక, వింటున్నారా, నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అని అంటే, మనుషుడు చనిపోయిన తర్వాత, వింటున్నారా, అతని ఆత్మ రిలీజ్ అయిపోతుంది అనే ఒక నమ్మకం వారికి ఉంది. నా మాటలు గమనించాలి. అంటే వాళ్ళు ఎలా అంటారంటే, దేహం అనున్నది ఒక చెరసాల, మానవుని ఆత్మ ఈ చెర లోపల బంధింపబడి ఉంది. అండ్ మానవుని ఆత్మ ఈ చెరలో నుండి బయటికి రావాలని పరితపిస్తుంది. ఇది మేమందరం నమ్ముతున్నామనేది గ్రీక్ ప్రజల యొక్క సిద్ధాంతం, వారి ఫిలాసఫీలో, లేకపోతే వారి నమ్మకాలు ఒక నమ్మకం. What happens to man after he die? They say it's very good news. అది చాలా శుభవార్త. ఎందుకంటే మానవుని ఆత్మ ఈ దేహములో బంధింపబడి ఉంది. బంధింపబడిన ఈ ఆత్మ అది విడుదలవుతుంది. కాబట్టి ఇది మా నమ్మకం అన్నాను. అలాంటి ప్రజల మధ్యలోనికి పౌలు భక్తుడు దేవుని రాజ్య సువార్తను తీసుకుని వెళ్ళి, అతడు యేసు క్రీస్తు వారు మరణించాడు కానీ ఆయన సజీవుడై తిరిగి లేచాడన్నప్పుడు గ్రీకులో ఉన్న మేధావులందరూ పౌలు ప్రసంగాన్ని చూసి అపహాసకంగా నవ్వారు. ఏమ్రా వదరుబోత, ఏదేదో చెప్తున్నావు మాకు అని అన్నారు పౌలును. నా మాటలు మీరు గమనించాలి. అలాంటి ప్రజలకు పునరుద్ధానం అంటే ఏంటి అని స్పష్టపరచుటకు భక్త పౌలు ఈ కొరింథీయులకు రాయబడిన పత్రికలో, వింటున్నారా, అక్కడక్కడ పునరుద్ధానం యొక్క విశిష్టతను గూర్చి రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం మంచిగా చెప్పగలరు అనుకుంటున్నాను, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. నా యేసయ్య మాటలు వింటున్న వారులారా, నేను ఇందాక మీతో చెప్పినట్లుగా యేసు మూడవ దినమున తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక్క పర్యాయం చెబుతుందా? హల్లెలూయా. గమనించండి నా మాట. యేసు పునరుద్ధానుడై ఉండలేదు అన్నప్పుడు, వింటున్నారా, ఆయన మరణించినది వ్యర్థమే. యేసు పునరుద్ధానుడు కాని పక్షమున మేము ప్రకటించుచున్న సువార్త కూడా జీవము లేనిదే. ఎందుకంటే మృతుడిని గురించి నేనేం మాట్లాడను? ఆ మాటలు మీరు వింటున్నారు అనుకుంటున్నాను. మృతుడిని గురించి నేనేం మాట్లాడను?
చనిపోయిన వాడి గురించి నేను మాట్లాడడానికి ఏముంది అక్కడ? హీ లివ్డ్ అండ్ హీ డైడ్ అండ్ ద హిస్టరీ హ్యాస్ క్లోజ్డ్. అతడు వింటున్నారా, భూమి మీద పుట్టాడు, జీవించాడు, చనిపోయాడు, ఇక చరిత్ర అయిపోయింది. వాట్ ఈస్ దేర్ టు టాక్ అబౌట్? వాట్ ఈస్ దేర్? అతనిలో ఒక శుభవార్త ఏముంది? అలాంటప్పుడు వింటున్నారా, యేసు గనక పునరుద్ధానము కాని పక్షమున నా సువార్త కూడా వ్యర్థమే. యేసుక్రీస్తు గనక పునరుద్ధానుడు కాకపోతే ఆ సువార్తను నమ్ముతున్న నీ నమ్మకము కూడా వ్యర్థమే. నువ్వు ప్రభుని నమ్మావు చూడు, ఆ నమ్మకం కూడా నా మాటలు మీరు గమనించాలి. నువ్వు పెట్టిన నమ్మకం ఉందే యేసు దేవుడని, ఆ నమ్మకం కూడా వ్యర్థమే. బికాస్ హీ వాస్ డెడ్ అండ్ డెడ్ అండ్ డెడ్ అండ్ డెడ్ అండ్ డెడ్. ఏముంది అక్కడ? చావు చెప్తే ఏమి లేదు. అలాంటప్పుడు చనిపోయిన వాని మీద నేను నమ్మకమే వింటున్నారా, చనిపోయిన వాని మీదనే నా నమ్మకం పెడితే వింటున్నారా, వాట్ ప్రాఫిటెత్ మై బిలీఫ్? నా నమ్మకానికి ఉన్న మేలేంటి? యేసుని గనక నేను నా రక్షకుడని నమ్మకపోతే ఇంకను నేను నా పాపములోనే ఉన్నాను. యేసే నిజమైన పాపల రక్షకుడు అని వింటున్నారా, నేను నమ్ముతున్నాను చూసారా వింటున్నారా. యేసే పునరుద్ధానుడు కాకపోతే వింటున్నారా, నేను వింటున్నారా ఆయనే దేవుడని నమ్మిన నమ్మకం వ్యర్థము. నమ్మిన నమ్మకం మాత్రం వ్యర్థమే కాదు, అప్పటికి నేను ఎలా ఉన్నాను? ఇంకను నా పాపాలలోనే ఉన్నాను. సో నువ్వు పాపములోనే ఉన్నావు కాబట్టి నీకు నరకం తప్పదు, శిక్ష నీకు తప్పదు. ఎలా వెళ్తుందో లేఖన వాక్యాలు ఒకసారి ఆలోచించి చూడాలి. అయితే నేను ప్రకటించుచున్న ఈ యేసు, ఆయన శిలువ శ్రమ పొంది మానవాళి యొక్క సకల పాపముల యొక్క ప్రక్షాళన నిమిత్తమై, లేకపోతే పాపం యొక్క పరిహారము చేయబడు నిమిత్తమై, ఇదిగో సర్వ మానవాళి యొక్క పాపములను తన మీద వేసుకుని సర్వ మానవాళికి పాపము నుండి విముక్తి కలుగుటకు ఆయన కల్వరి శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ ఎందుకు చనిపోయాడు? నీకు కారణాలు తెలుసా? ఎడం ప్రక్కన ఉన్న దొంగ ఎందుకు చనిపోయాడు? అటు చూస్తారా, ఎందుకు చనిపోయాడు? బాబు దొంగ అంటున్నాం, దొంగ కాబట్టి చనిపోయాడు. ఇంకేం కావాలి నీకు? అటు దొంగ అంటున్నాం కాబట్టి, అటు దొంగ కాబట్టి వాడు చనిపోయాడు. వింటున్నారా? అంటే సమాజమునకు చట్టానికి వ్యతిరేకంగా ఏదో చేశాడు కాబట్టి చనిపోయాడు. వినాలి నా మాట. యేసు ఎందుకు చనిపోయాడు? వింటున్నారు? ఆయన చేసిన వింటున్నారు ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన చేసిన ఏమీ లేదు, సకల మానవాళి యొక్క పాపమును తన మీద వేసుకోవడమే ఆయన చేసిన నేరం. సకల మానవాళి యొక్క వింటున్న ప్రపంచమున్న సర్వ మానవాళి యొక్క పాపమును తన మీద వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన శిక్షార్హుడుగా మార్చబడ్డాడు. కాబట్టి సకల ప్రజల యొక్క పాపం అంతటిని వింటున్నారా తొలగించడానికి, ఆ పాపమునకు ఆ నరకమునకు వింటున్నారా అపవాదికి వింటున్నారా వారిని విమోచించడానికి ఆయన క్రయమును చెల్లించవలసింది. ఆ క్రయమే తన ప్రాణమైంది. అదైనను పెట్టడానికి యేసు వచ్చి తన ప్రాణమును తానే ఆయన ఇష్టపూర్వకంగా పెట్టాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యేసును చంపారా? యేసు ప్రాణం పెట్టాడా? కొంచెం మాట్లాడాలి కొంచెం గట్టిగా. ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతానన్నాడు. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఏమన్నాడు? ఈ దేవాలయమును జీసస్ కమ్ 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 చూసావా, ఆ సూర్యుని కిరణాలు పడుతుంటే అసలు చూసావా ఎంత బాగుందో, హేరోదు కట్టించుచున్న దేవుని ఆలయం అని అన్నారు వాళ్ళు. యేసు వెంటనే వారితో మాట్లాడుతున్నారు, వింటున్నారా, ఈ దేవుని ఆలయమును పడగొట్టండి, నేను 3 రోజుల్లో కడతానని అన్నారు. వాళ్ళు అన్నది ఒక మీనింగ్, ఆయన అన్నది వేరొక మీనింగ్. ఏ ఆలయం ఆయన మాట్లాడింది? నా దేహం అనే ఆలయమును మీరు పడగొట్టండి, వింటున్నారా, దానికంటే మహిమ కలిగిన వాడును నేను. చెప్పరే స్తోత్రం అని సరిగా. దేవు ఆలయము కంటే మహిమ కలిగిన వాడు నా దేవుడు. దేవుని ఆలయములో నా ప్రధాన యాజకుడు కంటే మహిమ కలిగిన వాడు నా దేవుడు. మాట్లాడాలి. దేవుని ఆలయములో ప్రధాన యాజకుడు ఎందుకు ఉంచబడ్డాడు? బలులు ఇవ్వడానికి ఉంచబడ్డాడు. వింటున్నారు? అక్కడ అర్పించబడుతున్న సకల బలుల కంటే శ్రేష్టమైన బలి నా ప్రభువైన యేసుక్రీస్తు వాడై ఉన్నాడు. ఇలాగున అందరిలో అంతటిలో అన్నియు తానే ఉండి వింటున్నారా లోక మానవుల యొక్క వింటున్నారా పాపం యొక్క పరిహారమును కలిగించుటకు యేసు తన ప్రాణమునే పెట్టవలసి వచ్చింది. ఆయన మరణించాడు, ఆయనే ప్రాణాన్ని పెట్టాడు. వింటున్నారా? ఆయనే తిరిగి లేచాడు. అది సార్ అది ఎలా పాసిబుల్ అవుతుంది?
ఆయన చనిపోయింది నిజమే. ఆయన చనిపోయినప్పుడు దేహం సమాధిలో ఉంచబడింది. బట్ ఆయన ఆత్మ చనిపోయిందా బ్రతికుందా? కొంచెం మాట్లాడాలి. ఆయన ఆత్మ బ్రతికుందా చనిపోయిందా? ఎస్. ఎవరో ఒక కుర్రవాడు అడిగాడు, వింటున్నారా, ఇఫ్ గాడ్ హ్యాస్ డైడ్ దెన్ హౌ కమ్ ద వరల్డ్ వాస్ స్టిల్ యాక్టివ్ స్టిల్ ఆఫ్టర్ హీ డైడ్? ఆయన చనిపోయిన తర్వాత కూడా, వింటున్నారా, మరి ఎలా ప్రపంచం ఇంకా ఉనికి కలిగి ఉంది? ఇట్ ఈస్ ఎ క్లియర్ ఎవిడెన్స్. దేవుడు లేకుండా ప్రపంచం ఉండగలదు అని అన్నాడు. నో, యేసు చనిపోయాడు. ఎస్, ఆయన చనిపోయాడు. అయితే చనిపోయినప్పుడు దేహం మాత్రమే సమాధిలో ఉంచబడింది, ఆయన ఆత్మ సజీవముగానే ఉంది యేసుని నామమున. అలాంటప్పుడు హీ క్యాన్ స్టిల్ బీ గాడ్. వింటున్నారా, ఇంకొక మాటలో నీకు ఇంకా చెప్పాలి అని అంటే, వింటున్నారా, దేహములో ఉన్నప్పుడైనా యేసు ప్రభుకి లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ ఆయన ఆత్మరూపి కనుక ఆయన ఆత్మలో ఉన్నప్పుడు ఆయనకి లిమిటేషన్స్ అనేవి లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎస్, దేహములో ఉన్నప్పుడైనా ప్రభునకు, వింటున్నారా, తను ఉన్న, వింటున్నారా, ఈ భూలోక జీవితాన్ని బట్టి మానవునికి ఇవ్వబడిన లిమిటేషన్ బట్టి హీ డిడ్ హ్యాడ్ లిమిటేషన్స్. అయితే వింటున్నారా, ఆత్మరూపిగా ఉన్నప్పుడు హీ ఈజ్ ఇన్ ఆల్ హిస్ ఫార్మ్. వింటున్నారా, హీ ఈజ్ ఇన్ ఆల్ హిస్ కంప్లీషన్, హీ ఈజ్ ఇన్ ఆల్ హిస్ పర్ఫెక్షన్. వింటున్నారా, ఆయన తన పరిపూర్ణతలో ఉన్నవాడై ఉన్నాడు. అలాంటప్పుడు మృతమైన తన దేహమును ఆయనే లేపుటకు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. చెప్పరే స్తోత్రం అని మంచి. కాబట్టి సంఘానికి ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మనం సేవిస్తున్న దేవుడు చనిపోయినవాడు కాడు, చనిపోయి అలానే ఉన్నవాడు కాడు. ఆయన మరణించి తిరిగి లేచిన వాడై ఉన్నాడు. హుషారుగా చేతులెత్తి స్తోత్రాలు చెబుతారా గట్టిగా? మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఈ లోకపు సంగతి నాకు తెలియదు ప్రియులారా. ఈ లోకములో ఎవరెవరో వేటిని పూజిస్తున్నారు. కొందరు పితరులను పూజించే వాళ్ళు ఉన్నారు, కొందరు పూర్వీకులను పూజించే వాళ్ళు ఉన్నారు. వింటున్నారు నా మాట? కొందరు కొన్నిటిని పూజించే వాళ్ళు ఉన్నారు. నా మాట వినాలి. ఒక ఇంట్లో నేను చూశాను, ఒక సహోదరి ఒక కుక్క ఫోటో పెట్టుకుని రోజు దానికి దండం పెడుతుంది. ఏమి దానికి దండం పెడతానంటే, నిజంగా చెప్తానండి, నాకు కుక్క అంటే చాలా ఇష్టం. వింటున్నారా, అది నాకు ఎంతో తోడుగా ఉంది. వింటున్నారా, దానివల్ల నేను ఎంతో ఆదరణ పొందాను. ఒక మాటలో చెప్పాలంటే అది నాకు గాడ్ లాంటిది అని, వింటున్నారా, కుక్కను పూజిస్తుంది. నా మాట గమనించాలి. నేను అంటున్నాను, నీవు నేను సర్వ మానవాళి పూజించవలసినది మృతులైన వారిని కాదు, సజీవుడైన క్రీస్తు యేసునే మనం పూజించబద్దులమై ఉన్నాము. లోకములో ఎవరినైనా they have an end, but Jesus does not. ఈ లోకములో ఎవరికైనాను ఒక ముగింపు అనేది కనబడుతుంది, కానీ యేసునకు మాట్లాడాలి ముగింపు లేదు. దేవునికి స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నాను. ఫరోకు ఒక ముగింపు ఉంది. ఎస్, ఫరోకి ఒక ముగింపు ఉంది. ఎస్, బబులోను చక్రవర్తులైన, వింటున్నారా, నెబుకద్నెజరుకు ఒక ముగింపు ఉంది. అటు తర్వాత మహాపెద్ద సామ్రాజ్యం అని చెప్పబడిన, వింటున్నారా, పర్షియా మాదియా రాజ్యాలలో ఉన్న వారికి ఒక ముగింపు కలిగింది. అలెగ్జాండర్ ద గ్రీక్ సామ్రాజ్యం అని చెప్పబడుతున్న ఆ రాజ్యంలో అలెగ్జాండర్ కి ఒక ముగింపు కలిగింది. నా మాటలు మీరు వింటున్నారు అనుకుంటున్నారు. అటు తర్వాత మనం చూసినప్పుడు కైసర్లో మనం చూస్తున్నాం, రోమ సామ్రాజ్యంలో చూస్తున్నాం. వింటున్నారా, దానికి ఒక ముగింపు కలిగింది. ఇంకా నీ భూమి మీద అనేక మంది లేచారు ప్రియులారా. వింటున్నారా, అనేక మంది ఉద్భవించారు. వారిలో మనం చరిత్రలో మనం చూసినప్పుడు అదిగో హిట్లర్ అనేవాడిని చూస్తున్నాం, ముస్సోలిని మనం చూస్తున్నాం. వింటున్నారా, అలాగనే సద్దాం హుస్సేన్ అనేవాడిని చూస్తున్నాం. ఇలాగున అనేక మందిని, వినాలి నా మాట, ఇలాగున అనేక మందిని అనేక కోణాలలో మనం చూస్తున్నాం. ఎవ్రీబడి హ్యాడ్ అండ్ హిస్టరీ. ప్రతి వాడికి ఒక చరిత్ర ఉంది. వాడు పుట్టాడు, భూమి మీద జీవించాడు, భూమి మీద మరణించాడు, ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఉండవచ్చును, గొప్ప గొప్ప మనుషులు ఉండవచ్చును. అయితే లేఖనాలు మాట్లాడుతున్నాయి, ప్రతి వారు పుట్టారు, ప్రతి వారు మరణించారు, అంతటితో చరిత్ర అయిపోయింది. అయితే నేను ప్రకటించుచున్నా, నేను నమ్మిన ఈ యేసు, వింటున్నారా, ఆయన భూమి మీద జన్మించిన వాడు మాత్రమే కాదు, ఆయన మరణించిన వాడు మాత్రమే కాదు, వింటున్నారా, ఆయన సమాధి గుండెను చేర్చి సజీవుడిగా లేచి మన మధ్యలో నేటికి సంచరించుచున్నవాడు ఉన్నాడు. దగ్గరగా చెప్పాలి కూడా, నేను స్తోత్రాలు చెప్పు. యేసు ప్రభు చనిపోయాడు అనడానికి సిలువ గుర్తుగా నీ ఇంట్లో ఏదైనా ఉంచావేమో నాకు తెలియదు, కానీ వింటున్నారా, వాస్తవానికి నీ ఇంట్లో ఉంచవలసినది కాదు. వింటున్నారా, సమాధి రాతి దొర్లించబడింది. జీసస్
ఈజ్ నాట్ ఇన్ ద టూంబ్. యేసు సమాధిలో లేడు. వింటున్నారా? సమాధిని ఖాళీ చేసి బయటకు వచ్చాడు. హీ ఈజ్ అలైవ్. ఆయన సజీవుడై ఉన్నాడు. అండ్ హీ ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్. వింటున్నారా? ఆయన సదాకాలమును సజీవుడైన వాడై ఉన్నాడు.